సో ప్రజెంట్ పరిపాలన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి ఎలా అనిపించింది? బాగా చేస్తున్నారు కదండి, ముందున్న పరిపాలన కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేద్దాం అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫేక్ అండి, ఆయన చేసే పరిపాలన మొత్తం చాలా బాగుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తప్పిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? తప్పించరండి, అది జరగని పని. సో ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ అయింది కదా, 116 కోట్లు పవన్ కళ్యాణ్ అంటే మున్సిపాలిటీకి ఇచ్చారు, కానీ ఇప్పుడు దీనికి ఇయ్యలేరు కదా. సో ఏమంటారు దాని గురించి? ఎందుకు రండి, ప్రతిదీ ఇస్తారు, ప్రతిదీ చేస్తారు, చెప్పిన ప్రతి పని చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో వస్తున్నాడు కదా, మరి ఎలా ఉండబోతుంది ఓజీ? అదిరిపోతుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు? ఎప్పటికన్నా కొత్తగా ఉంటదని చెప్పి మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యూచర్? అవుతారండి పక్కా. అంటే లోకేష్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉందా సీఎం అయ్యే? ఇద్దరికి ఉందని అనుకుంటున్నామండి. ఇద్దరు రావాలి, మళ్ళీ ఇద్దరు సీఎంలు కావాలంటారా? ఇద్దరు సీఎంలు కాదు, పవన్ కళ్యాణ్ రావాలని ఉంది, కాకపోతే విడిగా కాకుండా ఇద్దరు చేస్తేనే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. విడిగా వస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంత అవకాశం ఉందంటారా? పక్కా ఉంది, ఎందుకంటే గాజువాకం అది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మేము, అందుకే గట్టిగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా? పవన్ కళ్యాణ్ గారి పాలన అంటే ఖచ్చితంగా అతను పిఎం ఎందుకు కాలేదన్న ఇది అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం, మేబీ అతనికి అధికారులకు ఇన్వాల్వ్ చేయొచ్చు, అంటే మీరు అది చూసుకోండి ఇది చూసుకోండి, కానీ ప్రతి ఒక్క విషయంలో తను ఇన్వాల్వ్ అయ్యి తను ప్రత్యేకంగా వెళ్ళి చూసి తాను ఇది ఇలా చేయి అది అలా చేయి అని ప్రతి ఒక్కరిది అంటే కష్టాలను అది తెలుసుకొని టీవీలో కూడా చూస్తూనే ఉన్నాం. అన్నింటిలో రోడ్లు వేయించడం చాలా మటుకు ఇప్పుడు వచ్చిన కొద్ది టైంలోనే. సో అతను కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. అంటే దానికి ఇంత ముందు అతను పోటీ చేసినప్పుడు ప్రజలు అంతగా నమ్మలేదు, కాకపోతే అతను పడ్డ శ్రమ, అతను పడ్డ ఇది చూసి ఖచ్చితంగా ఇతను చేయగలిగిన నమ్మకంతో, ప్లస్ అంతకుముందు ఉన్న పాలన వాళ్ళకి మేబీ నచ్చక ప్రజెంట్ ఇప్పుడున్న వ్యక్తిని నమ్మి అలా తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే అంతకు మించి చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏవైతే పరిపాలిస్తున్నారో, సో డిప్యూటీ సీఎం గా, సో చాలా మంది డిప్యూటీ సీఎం ను తీసేద్దాం అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది 100% రాంగ్ అండి. ఎందుకంటే ఎలాగో కొందరు రాజకీయ నాయకులు అలా మంచి చేయలేకపోతున్నారు, కానీ చేసేవాడిని కూడా తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాగబాబు గారి చేత కూడా అనిపించుకున్నంత స్థాయికి ఎందుకు వెళ్లారు వాళ్ళు? వాళ్ళకి ఏంటి అసలు అవసరం ఏంటి? పదవిలో లేరు, రాజ్యాన్ని కొలిపారు, రాజ్యాంగం పోయింది వాళ్ళ చేతుల్లో, అన్ని మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడ పక్కన కూర్చుంటే బాగుంటది. అయిపోయింది, పక్కన కూర్చోండి, లేదంటే దేశాలు తిరగండి, లేదంటే మీ పిల్లల్ని చూసుకోండి, మీ ఫ్యామిలీస్ చూసుకోండి, అంతేగాని వాళ్ళని తిరగమైంది మాట్లాడడానికి వీళ్ళకి ఏమి హక్కు ఉంది అసలు? పవన్ కళ్యాణ్ చెప్పులు మోయడానికి కూడా పనికిరాని చెప్పాను కదా ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోయడానికి కూడా పనికిరాని ఎదవలు కుక్కలు కూడా మాట్లాడే అంతటి స్థాయికి వెళ్ళినాయి అంటే మరి నాగబాబు గారు తిట్టారంటే కరెక్టే ఉంది, అది మరి రాంగ్ ఏమి లేదు. అది ఎంతవరకు సైలెంట్ గా ఉంటే అంతవరకు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. లేకపోతే శ్రీరెడ్డి దండం పెట్టింది అంటే పవన్ అండి, నా చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా ఫ్యామిలీ జోలు నా జోలు రావద్దని. అట్టాగే వీళ్ళు కూడా ఇంకా ముందు దండాలు దశకాలు పెట్టాలా, కానీ వాళ్ళు ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నారు, కానీ ఇప్పుడు వెనకమాల వీళ్ళు ఎవరు ఊరుకోరు. జనాలు అడ్రస్ కనుక్కొని వెళ్ళి మరి ఇంటికి వెళ్ళి వాయించి పారేస్తారు. జాగ్రత్తగా ఉంటే బాగుంటది. అండ్ చాలా మంది అంటున్నారు నాగబాబు అలా అనడం పైన కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు కదా, దాన్ని మనం ఎలా చూడొచ్చు? అధికారం చేతుల్లో లేకపోతే ఏ పని అవుతారు? అధికారం చేతుల్లో ఉన్నప్పుడే చాలా అరచకాలు చేశారు, చాలా అన్యాయాలు చేశారు. సీఎం పదవిలో ఉన్నప్పుడు గానీ, తర్వాత కింద చెంచాగాళ్ళు గ్లాసులు గాళ్లే గానీ చాలా చేశారు. చేయలేదని నేను కూడా అనట్లేదు. అంటే ఇకపై నుంచి పవన్ కళ్యాణ్ ఒక మాట అనాలంటే నాగబాబు వెనకున్నాడని అనుకోవచ్చా ఇప్పటి నుంచి? కాదు, నాగబాబు గారు వెనక మళ్ళీ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అనాలన్నా ఏమైనా చేయాలన్నా ఫస్ట్ నాగబాబు గారు వస్తారు. ఆయన తర్వాత ఈయనకి చాలా మంది ఉన్నారు. ఈయనకి తోడ పుట్టకపోయినా తోడ పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళే గాని, అన్నదమ్ములే గాని, కనిపెంచుకున్నటువంటి కనిపెంచుకున్నటువంటి బిడ్డల్లా చూసే తల్లిదండ్రులే గాని చాలా మంది వస్తారు. వచ్చి వాయి కొట్టి ఇంటి పేరు అడుగుతారు. అంటే మాత్రం పక్క నాగబాబు గారు వైసీపీ కుక్కలు వెధవలు అన్నారు కదా, ఎలా అనిపించింది మేడం? మరి వాళ్ళు కుక్కలు వెధవలు కనుకనే మాట్లాడతారు. మరి వాళ్ళకి ఎందుకు మెలకుండా ఊరుకుంటే కుక్కలు వెధవలని నాగబాబు గారి చేత అనిపించుకునే స్థాయికి దిగజారే వాళ్ళు కాదు కదా. అయిపోయింది, అంతటి మాజీ సీఎం మెలకుండా ఊరుకున్నాడు. ఇంకా వీళ్ళకేంటి అవసరం ఏంటి? ఒకవేళ సీఎం మాట్లాడినా కానీ సీఎం కూడా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల దేవుడు, ప్రజల నాయకుడు. ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారి కోసమే ప్రజలు అన్నట్టుగా ప్రజల్లో మమేకం అయిపోయి ప్రజల కోసం అహర్నిశలు మాని కష్టపడుతున్నటువంటి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా కాళ్ళకి బురదని కూడా చూడకుండా అడవిలోకి వెళ్లి జనాలకి సేవ చేసినటువంటి దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని అలా మాట్లాడారు అంటే మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఏమన్నా తక్కువ కాదు.